తిరుపతిలో గాయపడ్డ క్షతగాత్రులను మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడు జరగలేదు, మనం చూడలేదు. ఈ ఘటన ఎందుకు జరిగిందా అనేదే ఆలోచన చేయాలి. ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యమే. ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే. బాధిత కుటుంబాలకు కనీసం 50 లక్షలు ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారింటికి వెళ్లేటప్పుడు 5 లక్షలు ఇవ్వాలి అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ దాకా కూడా ఎవరు కూడా తిరుమలలో ఇన్ని లక్షల మంది వస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ కల్పించాలి, వాళ్ళకి ఏ రకమైన వసతులు కల్పించాలి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. కనీసం ఆ కౌంటర్లలో నిలబడి ఉన్న ప్రజలకు ఆ పార్కుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్లను అడిగితే అన్న 9 గంటలకు వచ్చినామన్న ఆ పార్కులో అన్నే ఉన్నాము, పార్కులో పెట్టారు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదన్న అని చెప్తున్నారు. అంటే క్యూలలో నిలబెట్టడం కానీ, సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ పెట్టడం కానీ, రోప్ పార్టీస్ ఆర్గనైజ్ చేయడం కానీ, క్యూలలో ఉన్న వాళ్లకు నీళ్లు ఇవ్వడము, మజ్జిగ ఇవ్వడము, కనీసం వాళ్ళ ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడము, ఇటువంటి ఏవి కూడా జరగల. కనీసం వీళ్ళు మనుషులుగా ఉన్నారు అని పట్టించుకున్న పరిస్థితి కూడా ఎక్కడా లేదు. గాలికి వదిలేశారు నిర్లక్ష్యంగా. ఇదే 5 సంవత్సరాల కిందట మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి ఈ రోజు కూడా ప్రజలు చెప్పుకునేంత గొప్పగా ఈ వ్యవస్థ నడిచింది. అలాంటిది ఈరోజు చూస్తే కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, క్యూలలో నిలబెట్టేవాళ్ళు లేరు, పోలీసులు కనీసం రోప్పాటీలు అక్కడ ఉండి జాగ్రత్తగా క్యూలలో పర్యవేక్షించే వాళ్ళు లేరు, కనీసం క్యూలలో ఉన్న వాళ్ళకు తిండి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది ప్రభుత్వం చేసిన తప్పు, ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి 50 లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పడం వల్ల వీళ్ళంతా కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్ గారు, టీటీడీ ఈఓ, టీటీడీ అడిషనల్ ఈఓ. ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు. అదేవిధంగా ఎస్పీ, కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ పీపుల్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లు లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పలసగా